నైమిషారణ్యంలో ఇది చక్రతీర్థం అండి. ఇదేంటంటే గోమతి నది. గోమతి నది ఇక్కడ ప్రవహిస్తుంది. ఇది చక్రతీర్థం. ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ బ్రహ్మదేవుడు మునులు, తపస్సులు, మహాపురుషులు తపస్సు చేసుకోవడానికి ఈ నేలపైన ఒక మంచి ప్రదేశం కావాలని కోరుకుంటే బ్రహ్మదేవుడు విష్ణు చక్రాన్ని వదిలేశాడట భూమి మీద. ఈ విష్ణు చక్రం ఎక్కడైతే పడుతుందో అక్కడ మీరు అదొక పుణ్యస్థలం అవుతుంది. ఆ ప్రదేశంలో మీరు తపస్సులు అవి చేసుకోవచ్చు అని చెప్పాడట. అయితే ఆ విష్ణు బ్రహ్మదేవుడు వేసిన అటువంటి చక్రంలో అదొక బావిలాగా అయ్యి అందులో నుండి నీరు ఉద్భవించింది. అంటే గోమతి నది ఇక్కడ ప్రవహిస్తుంది అన్నట్టు. ఓకే. అయితే దీంట్లో ఏంటంటే మనం ఈ నదిలోకి దిగి 3 చుట్లు తిరగాల్సి ఉంటుంది. 3 చుట్లు ఇక్కడ సంకల్పం అది చెప్పించుకొని దిగుతారు. పక్కన చిన్న చిన్న ఉపాలయాలు ఉన్నాయి. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ దిగిన తర్వాత మెట్లలాగా ఉంటాయి. తర్వాత విష్ణు చక్రం అంటే మీకు ఎర్రగా కనిపిస్తుంది కదా, అదే విష్ణు చక్రము. అదే చక్రం మొత్తానికి ఆ చక్రాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది. అంటే విష్ణు చక్రం అంటున్నారు, బ్రహ్మచక్రం అంటున్నారు, ఆ భగవంతుడు తెలుసు. నాకు కొంచెం తెలిసింది తోచింది చెప్తున్నాను. అయితే చక్రాన్ని పట్టుకుంటే మనం తిరగడానికి ఇంకా మనం నడవక్కర్లేదు, అదే నడిపిస్తుంది మనల్ని. కాకపోతే అక్కడ చేరుకునేంత వరకు మాత్రం కొంచెం భయం. నాలాంటి దగ్గర నేనైతే భయపడ్డాను. మనకు మెడల వరకు నీళ్ళు వస్తాయి, కానీ నడిచే వాళ్ళు చక్కగా నడుస్తున్నారు. నేను మా వారు సంకల్పం చెప్పించుకొని కిందకి దిగాము. కానీ నేను ఇంకొక 4-5 మెట్లు ఉన్నాయి అనే లోపలనే నాకు ఊపిరాడనట్టు, శ్వాస ఆగిపోయినట్టుగా అయింది. చాలా భయపడ్డాను. ఇది గోమతి నది. ఇక్కడ మనము స్నానాలు అవి ఆచరించుకొని దీపము వెలిగించుకొని అలా చేసుకోవచ్చు. పొద్దుటే నైమిషారణ్యంలో ఉదయం పూట ఇక్కడికి వచ్చి చూడండి గోమాత వచ్చి ఎలా నిల్చుందో. ఈ అమ్మవారికి మా ఫ్రెండ్ ఒక ఆవిడ చక్కగా ప్రదక్షిణాలు చేసుకుంది. కానీ నేను చేసుకుంటుంటే మరి ఎందుకో నా మొహాన్ని అలాగే చూసింది. మొత్తం తిరగలేకపోయా, భయం వేసింది. ఒకవేళ కుమ్మితే మరి అది నదిలో పడతానో ఏమో అన్నట్టుగా వెనక వైపు నుండి పూజ చేసుకున్నాను, దండం పెట్టుకున్నాను. నదిలో మాత్రం దీపం అది సమర్పించుకున్నాను. అక్కడ మనకు దొరుకుతాయండి పువ్వులు, దీపము అన్నీ దొరుకుతాయి, కొనుక్కోవచ్చు. 10 రూపాయలకు సెట్ ఇచ్చారు, పసుపు కుంకుమతో దీపం సెట్. నేను అన్నీ తీసుకెళ్ళాను కాబట్టి ఒక్కొక్క చోట బ్యాగ్ తీసుకెళ్ళడం మిస్ అయిపోయి, అంటే వెహికల్లోనే పెట్టి వెళ్ళడము అలా జరుగుతున్నప్పుడు కొనుక్కొని వెలిగించుకున్నాను. ఇక్కడ అదే పని అయింది. 10 రూపాయలు పెట్టి తీసుకున్నాను, వెలిగించుకున్నాను. పసుపు అది రాసుకొని స్నానాలు చేసుకొని చక్కగా అందరం పసుపు కుంకాలు పెట్టుకొని మళ్ళీ ఒడ్డుకు వచ్చి ఇంకా అక్కడి నుండి అదే తడి బట్టలతో ఈ చక్రతీర్థంకు వెళ్ళామన్నట్టు. అయితే నాకేంటంటే నీళ్ళని చూస్తే, ఇలాంటి నదులు కాలువలు ఇవి చూస్తే చాలా భయపడిపోతుంటాను. మామూలుగా నేను చన్నీళ్ళ స్నానం దాదాపు చెయ్యను. నేను చిన్నతనంలో వేములవాడ గుండం, అది పుష్కరిణి ఉన్న చూడండి. ఇప్పుడు అంటే వాళ్ళు మనల్ని అక్కడ దిగనివ్వట్లేదు, చుట్టూ కంచెలా కట్టేశారు. అప్పుడు నా చిన్నతనంలో దిగి స్నానాలు చేసేవాళ్ళు. మా నాన్న అయితే చక్కగా ఈత కొట్టేవాడు. అయితే మా చెల్లెలు పుట్టక ముందు నేను ఒక 1.5 year అట్లా ఉంటానంట. ఆ పుష్కరంలో పడిపోయానంట నేను. మరి ఎలా పడ్డాను ఏంటి, మరి మా అమ్మ నాన్న ఏం చేస్తున్నారు అది నాకు అంత ఐడియా లేదు. అమ్మ చెప్తుంటుంది అన్నట్టు. ఇటు చూసి అటు చూసే లోపల నేను గుండంలో పడిపోయానంట. పడిపోయి మునిగిపోతుంటే మా అమ్మకి ఈత ఏం రాదు, నాన్న చూసే లోపలనే మా అమ్మ అయ్యో నా బిడ్డ పడిపోయిందనే భయంతో మా అమ్మ దూకేసిందంట. దూకేసి అలాగే ఇట్లా ఫ్రాక్ ఈ బొందులు పట్టుకొని లాగుతుందంట. ఈ లోపు ఎవరో చూశారు, అమ్మని బయటకు తీశారు. కానీ మా అమ్మ నాకు పునర్జన్మనిచ్చింది. ఒక జన్మ ఇస్తే మళ్ళీ నేను ఆ టైంలో చనిపోయేదాన్ని. దాన్ని మా అమ్మే మళ్ళీ నాకు ఇంకొక జన్మనిచ్చిందని నేను భావిస్తాను. అప్పటి నుండి నేను అసలు తల మీద నీళ్ళు పోసినా చాలా భయపడేదన్నట. అమ్మ అదే చెప్తుంటుంది. అంటే నేను పుట్టినప్పుడే చెప్పారంట నాకు జలగండం ఉందని. అది అమ్మ అందుకే ఎక్కువ మంది చన్నీళ్ళు పోయకపోయేది, నదులలో దిగనీయకపోయేది అదంతవరకు. కానీ నాకు తెలిసినంత వరకు నేను నదులలో దిగితే బాగా భయపడిపోతాను. ఈ చక్రతీర్థంలో నేను అసలు లోపలికి వెళ్ళలేకపోయాను. అందరూ దిగుతున్నారు, అందరూ చుట్టూ తిరుగుతున్నారు, కానీ నా వల్ల కాలేదు. కాకపోతే ఇంకా నాకు కొంచెం శ్వాస ఆగినట్టు అయిపోయి అంత ఏదోలాగా చేస్తున్నానని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పండితులు కూడా, సంకల్పం చెప్పించినటువంటి పండితులు కూడా, చాలు బాబు పైకి తీసుకురండి, వద్దు ఇంకా చాలా నువ్వు వచ్చే అన్నారు. ఇంకా నాకు అంతవరకు బాకీ ఉన్నట్టుగానే 3 మునకలు వేసుకున్నాను. ముక్కు మూసుకుని 3 మునకలు వేసుకొని ఆ గోమతి తల్లికి
చక్ర తీర్థానికి నమస్కారం చేసుకొని ఇంకా నేను బయటకు వచ్చేసాను నెమ్మదిగా. మా వారు మాత్రము మరి ఆయనకు ఆస్తమా కదా అని కొంచెం భయం వేసి తన పాపం తిరిగేవాళ్ళంట. నేను అన్నాను, కనీసం ఒక చుట్టూ అయితే తిరిగిరండి, మీరు తిరిగితే అందులో కొంచెం నాకు వస్తుంది పుణ్యం, ఇంకా చాలు మరి ఏం చేస్తామని చెప్పేసి ఆయన అలా అంటే తన పాపం ఒకే చుట్టూ తిరగవద్దు కదా అని ఒకే చుట్టే తిరిగి వచ్చారట. చెప్తున్నారు, నేను ఇంకా తిరిగేవాడిని కానీ నువ్వు ఒక్క చుట్టూ చాలా అన్నావు కదా అని. నేను అన్నది ఏంటంటే తన ఆరోగ్య రీత్యా మరి ఎక్కువ తిరిగితే ఎలా ఉంటుందో ఏమో అని భయం వేసి అలా అన్నాను కానీ తను తిరిగేవాడు. సరే, మనకి ఎంత ప్రాప్తమో అంతే, మనకి ఎంత అంటాలో అంత అంటుతుంది. ఎక్కువ చుట్లు తిరిగితే ఎక్కువ పుణ్యం వస్తుందని, తక్కువ చుట్లు తిరిగితే తక్కువ పుణ్యం వస్తుంది అన్నది ఏం లేదు. మనకి ఎంత ప్రాప్తం ఉంటే అంత. ఇక్కడ గోమతి నదిలో ఉదయం పూట ఇది అయితే నాకు ఈ వీడియోలు సరిగ్గా అర్థం కాక, అంటే ఒకటి తర్వాత ఒకటి తీశాను కానీ ఆ కన్ఫ్యూషన్లో అటు అవుతున్నాయండి. అందుకని నాకు కొంచెం ఎడిట్ అది చేయకుండా అయితే నేను చేస్తున్నాను. చూడండి, అందరూ అర్థం చేసుకోండి నా పరిస్థితిని. ఇంకా ఇక్కడ అయిన తర్వాత మేము చక్కగా మళ్ళీ చక్రతీర్థంలో అన్ని స్నానం ఆచరించి పక్కనే శివాలయం స్వయంభూ అన్నారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు. అన్ని ఉపాలయాలు ఉన్నాయి కదా, ఆ ఉపాలయాలు దర్శనం చేసుకుంటుంటే ఆ శివలింగం ఉన్న అయ్యగారు, అమ్మ లోపల రండి దర్శనం చేసుకోండి అన్నారు. నేను అక్కడ వీడియో అయితే ఫొటోస్ అలాంటివి ఏమీ తీసుకోలేదు. ఇద్దరం కూడా అలాగే తడి బట్టలతో వెళ్ళాం. ఇక్కడ బట్టలు మార్చుకోవడానికి కూడా పెద్దగా మనకి ఏమీ లేదు, కాకపోతే ఇంకా అలాగే వెళ్ళిపోయాము లోపలికి. మా ఇద్దరి చేత అభిషేకం చేయించారు. కొబ్బరికాయ చేతిలో పెట్టి సంకల్పం చెప్పి చక్కగా అభిషేకం అయితే చేయించి బొట్టు అది ప్రసాదంగా ఇచ్చారు. తర్వాత ఇంకా దక్షిణ ఇక అది మామూలే కదా, వాళ్ళు పెద్ద మొత్తం ఎక్స్పెక్ట్ చేస్తారు. మనం అన్నిటి చోట్ల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంతగా మనం ఇచ్చుకోలేము. ఇంక ఎంతో కొంత చేతులు పెట్టి దండం పెట్టి బయటకు వచ్చాం. అయితే పిలుస్తుంటారండి, చిన్న చిన్న ఉపాలయాలు ఉంటాయి కదా, వాళ్ళు పూజారులు లోపల రండి దండం పెట్టుకొని, లోపలికి వచ్చి దండం పెట్టుకొని అంటారు. అసలు మనం ఏం చేస్తాము, బయట దేవుడు ఉన్నాడు అంటే మనం బయట నుండి అయినా దండం పెట్టుకొని వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటాం. ప్రతి చోట లోపలి వరకు వెళ్ళి చేసుకోలేం కదా, మనకు అంత సమయం సరిపోదు. ఈ అరగంటల పావు గంటల ప్రదక్షిణాలు దర్శనాలు అంటే మనకు సరిపోదు సమయం. కాబట్టి మనము ఏదో బయట నుండి దండం పెట్టుకొని వస్తామంటే ఊరుకోరు అక్కడ పూజారులు. లోపలికి రండి అమ్మ, లోపల రండి, ఈ ఆలయం ఈ ప్రత్యేకత అని చెప్తుంటారు. కానీ ఇంకా నాకు అర్థమైంది ఈ శివాలయంలో అయ్యగారి ప్రవర్తన అంటే అంత ఎక్స్పెక్ట్ చేయడం అని నాకు మరీ అనిపించింది. ఇంకా తర్వాత మిగతా దేవుళ్ళందరికీ లోపలికి వెళ్ళకుండా దండం పెట్టుకుని వచ్చాను. ఈవిడ మా ఫ్రెండ్ విజయలక్ష్మి గారు ఇక్కడే ఉప్పల్లో ఉంటారు. తను 3 చుట్లు చక్కగా ప్రదక్షిణ చేశారు. అప్పుడు చక్కగానే నిల్చుంది. మళ్ళీ నేను ప్రదక్షిణ చేస్తాను వెళ్ళేసరికి ఎందుకో సగం దూరం వెళ్ళేసరికి రిటర్న్ తిరిగి చూస్తుంది. నాకు కొంచెం భయం వేసింది. మరి నా వల్ల ఏమైనా తప్పు జరిగిందో ఏంటో మరి ఆ గోమాతకే తెలియాలి. నాకు తెలిసి నేనైతే ఏం తప్పు చేయలేదు, కాకపోతే నన్ను తిరగనివ్వలేదు. సరే, వెనుక భాగంలో అమ్మవారు ఉండే భాగంలో నేను దండం పెట్టుకున్నాను కాళ్ళకు అది అంతా. తర్వాత ఇంకా చక్కగా బయటకు వచ్చేసాను. ఎందుకంటే మరి ఇప్పుడు పశువులను ఎప్పుడు ఏ టైంలో ఎట్లా ఉంటాయో తెలియదు కదా, అది మనం పాపమా పుణ్యమా అనేది కాదు, కానీ వాటి ప్రవర్తన మనకు తెలియదు. అందుకని చెప్పేసి ఇంకా నేను అంత ధైర్యం అయితే చేయలేదు. ఎందుకంటే ఒక నెట్టింది అనుకోండి, నేను పోయి ఆ నదిలో పడతాను, అది ఎంత లోతుందో తెలియదు. మాకేమో ఈత రాదు, అక్కడ ఉండేవాళ్ళు ఎవరో రక్షిస్తారు.